ఈరోజు కథ పేరు మోసగాడు మధు మారిన జీవితం. రామాపురం అనే గ్రామంలో మధు అనే యువకుడు ఉండేవాడు. మధు తెలివైనవాడే, కానీ ఆ తెలివిని మంచి పనులకు కాకుండా మోసాలకు ఉపయోగించేవాడు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించేయడము, ఒకరి దగ్గర చెప్పిన మాట మరొకరి దగ్గర చెప్పి గొడవలు పెట్టడము, తాను చేయని పనిని చేశానని చెప్పి పేరు తెచ్చుకోవడం అతని అలవాటు. గ్రామంలో చాలామంది అతనిని నమ్మేవారు కాదు. అయినా మధు మాత్రం తెలివిగా బ్రతకాలంటే ఇలా ఉండాలి అని అనుకునేవాడు. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన వ్యాపారి శంకర్ అక్కడ చిన్న దుకాణం పెట్టాడు. అతను అమాయకుడు. ఈ విషయం తెలుసుకున్న మధు అతన్ని ఎలా మోసం చేసి డబ్బులు సంపాదించాలా అని ఆలోచించాడు. మరుసటి రోజు దుకాణానికి వెళ్ళి, శంకర్ గారు, నేను ఈ గ్రామంలో అందరికీ తెలిసిన మనిషిని. మీకు ఎక్కువ మంది కస్టమర్లు రావాలంటే నేను సహాయం చేస్తాను అన్నాడు. శంకర్ సంతోషించి సరే అన్నాడు. మధు గ్రామమంతా తిరిగి శంకర్ దుకాణంలో ఈ వారం వస్తువులు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అని చెప్పాడు. గ్రామస్తులు నమ్మి దుకాణానికి వెళ్ళారు. కానీ అసలు అలాంటి ఆఫర్ ఏదీ లేదు. ప్రజలు కోపంగా వెళ్ళిపోయారు. శంకర్ ఆశ్చర్యపోయాడు. తర్వాత విషయం తెలిసి మధుని అడిగాడు. వెంటనే మధు మరో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఇలా రోజులు గడిచాయి. మధు చిన్న చిన్న మోసాలతో కొంత డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ గ్రామస్తులు నమ్మకం మాత్రం రోజురోజుకి తగ్గుతోంది. ఒకసారి గ్రామంలో జాతర జరిగింది. జాతరకు బయట ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చారు. మధు ఈ అవకాశాన్ని కూడా వదలలేదు. ఒక ఖాళీ ప్రదేశాన్ని చూపించి, ఇక్కడ త్వరలో పెద్ద మార్కెట్ కట్టబోతున్నారు. ఇప్పుడే స్థలం బుక్ చేసుకుంటే తర్వాత మంచి లాభం వస్తుంది అని కొందరిని నమ్మించాడు. వాళ్ళు అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. అక్కడ ఎలాంటి మార్కెట్ కట్టే ప్రణాళిక లేదని తెలిసింది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మధుని వెతికారు. మధు దాక్కున్నాడు. గ్రామ పెద్దలు అతన్ని పిలిచి మందలించారు. ఇలా మోసాలు చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు అని అడిగారు. కానీ మధు తన తప్పు ఒప్పుకోలేదు. కాలం గడిచింది. 1 సంవత్సరం తర్వాత మధు కూడా చిన్న వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కొంత డబ్బు అప్పుగా తీసుకొని కిరాణా దుకాణం పెట్టాడు. మొదట్లో బాగానే నడిచింది. కానీ గ్రామస్తులు అతనిపై నమ్మకం లేకపోవడంతో చాలామంది అక్కడ కొనుగోలు చేయడానికి రాలేదు. ఇవాళ వస్తువులు ఇస్తాడు, రేపు మోసం చేస్తాడు అని అనుకున్నారు. ఒకరోజు మధు దుకాణంలో పెద్ద సమస్య వచ్చింది. అతను సరుకులు తెప్పించడానికి ఇచ్చిన డబ్బుతో ఒక వ్యక్తి పారిపోయాడు. మధు చాలా బాధపడ్డాడు. నన్ను మోసం చేశాడు అని అందరికీ చెప్పాడు. అప్పుడు గ్రామంలోని ఒక వృద్ధుడు ఇలా అన్నాడు. మధు, మోసం చేయడం ఎంత బాధ కలిగిస్తుందో ఇప్పుడు నీకు తెలిసిందా? నువ్వు ఎంతో మందిని ఇలాగే బాధ పెట్టావు. ఆ మాటలు మధు మనసులో నిలిచిపోయాయి. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తాను గతంలో చేసిన పనులన్నీ గుర్తుకొచ్చాయి. తన వల్ల నష్టపోయిన వాళ్ళ ముఖాలు కళ్ళ ముందు కనిపించాయి. మరుసటి రోజు అతను గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇక మీదట నిజాయితీగా జీవిస్తాను అన్నాడు. మొదట ఎవరూ నమ్మలేదు. కానీ మధు నిజంగానే మారాలని నిర్ణయించుకున్నాడు. తాను మోసం చేసి తీసుకున్న డబ్బుల జాబితా తయారు చేశాడు. కొంచెం కొంచెంగా సంపాదించి తిరిగి ఇవ్వడం ప్రారంభించాడు. కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు సంతోషించారు, కొందరు ఇంకా అనుమానంగానే చూశారు. నెలలు గడిచాయి. మధు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. దుకాణంలో కల్తీ లేకుండా మంచి సరుకులు అమ్మేవాడు. ఎవరైనా పొరపాటున ఎక్కువ డబ్బు ఇస్తే తిరిగి ఇచ్చేవాడు. పేదవాళ్లకు అవసరమైతే అప్పుగా కూడా సరుకులు ఇచ్చేవాడు. ఒకసారి గ్రామంలో వరదలు వచ్చాయి. చాలామంది ఇబ్బందుల్లో పడ్డారు. మధు తన దుకాణంలోని బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేశాడు.
ఈసారి ప్రజలు అతని మార్పును నిజంగా గుర్తించారు. గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ, తప్పు చేయడం కన్నా చేసిన తప్పు తెలుసుకుని మారడం గొప్ప విషయం. మధు అందరికీ ఒక ఉదాహరణ అని చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. గతంలో తాను సంపాదించిన డబ్బు తనకు ఆనందం ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ప్రజల గౌరవం, ప్రేమ అతనికి నిజమైన సంతోషాన్ని ఇచ్చాయి. ఆ రోజు నుంచి మధు గ్రామంలో మోసగాడు మధు కాదు, నిజాయితీ మధుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథలోని నీతి, మోసంతో సంపాదించినది నిలవదు, నిజాయితీతో సంపాదించిన గౌరవం జీవితాంతం నిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.